నేను నచ్చిన పనులు చెప్పన్నా చిన్నది పంపించుకున్నారు ఇలా వాడతారు ఉంటుంది జల్దిరా అయ్యా ధరణి పైన రెండు పోయాది ఏంటి అమ్మా నేను పుట్టి ఇప్పటికైనా కానీ 12 ఏళ్ళు దాటిపోతున్నది నేను జన్మానికి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోతున్నది మా బాబు జంగమయ్య అనగా గోలా శంకరుడు 3 కందరు వాడు ముక్కొండ ఈశ్వరుడు శంకరుడు ఏమని చెప్పిండు కొడుక నువ్వు పుట్టినాడు పుట్టిన ఈ బంగారు పర్వతాల మీద కావాలడు కొడుక 12 సంవత్సరాలు ఇల్లు వాళ్ళకి వచ్చి నీకు లగ్గం చెప్తాను అన్నాడు మా బాబు చెప్పినట్టు 12 సంవత్సరాలు ఆ పర్వతాల మీద బంగారు మరి ఇటు పెట్టేస్తానా పాలోడు పగోడు వచ్చి ఆ బంగారం తెచ్చుకొని పోతాడు మా బాబు వచ్చి నన్ను కొడతాడు అది ఎందుకని చెప్పి ఆ పర్వతాల మీద కావాలన్నది అయినా నాకు ఈడు వచ్చింది 12 ఏళ్ళు దాటి తిని లగ్గం కోసము లవ్ కాయసు పడి పెళ్లి మీద ప్రేమలు పడి లగ్గం మీద లవ్ బామలు పడి ఆడివిల కొరకు ఆగమయ్యి ఆ పర్వతాల చుట్టూ నేను కావలు పెట్టుకొని నీ వేటికి వచ్చిన కడదలు మగవం తెచ్చుకుంటా చల్లగమ్మయ్య తగ్గి తెచ్చుకుంటా ఇటువంటి గుడి మీద ఉన్నారు గుర్తు వాళ్ళ మగవ కోసం వచ్చిన ఎట్లా పెట్టి నాకు లగ్గం కావాలి లగ్గం కోసమే బాగా గీతం ఉన్నది ఎందుకంటావా ఆ చేతి పుణ్యం కార్తీక పుణ్యం ఆ కార్తీక పుణ్యం దాటిపోతే కార్తీక పుణ్యానికి కీర్తిక లగ్గాలి మన జాతర ఎప్పుడు కార్తీక పుణ్యం కాయిదాన్ని ఈసారి వాటిగా చిక్కడ పెట్టింది తగ్గుతలేదా కార్తీక పుణ్యంకు కీర్తిక లగ్గాలి నాకు కార్తీక పుణ్యంకు కీర్తిక లగ్గాలన్నట్టుగా కార్తీక పుణ్యానికి కీర్తిక లగ్గాలి తోడు దేవలకం గోవలకం గుర్తుపెట్టి గడియల్లా మరి బాలాకి సముద్రం పెట్టిన గడియలు నాకు లగ్గము కావంతము నీ లగ్గంకి పెళ్లి గడియలు ఇట్లా ఎత్తిపోతే మళ్ళీ 12, 20 హాలి అన్నదాకా నాకు 12, 26 సంవత్సరాల దాకా నాకు లగ్గాలు లేవు బాగా 12 ఏళ్ళు దాటిపోతుంది అమ్మా లగ్గము అంటే మోయించుకున్నావు కొడగా
నాకు లగ్గం కావాలి. ఇక నేను ఆగా ఇప్పుడు లగ్గం మీద పెళ్లి మీద ప్రేమలు పడ్డాయి. నాకు లగ్గం మీద ఒకసారి ఆలోచన పడ్డదా? ఇక ఆగేది లేదు. ఎప్పుడన్నా పెట్టి నాకు లగ్గం కావాలమ్మా అని చెప్పి ఇంకటి ఆయన భగవంతుడు పర్వతమ్మ తోడి ఎప్పుడు చెప్పిండు. దానికి వచ్చిన పర్వాలేదు కొడుక మల్లికార్జున నీకు లగ్గం కావాలంటే పిల్లచాడలు ఎక్కడుంది మీ యొక్క ఏర్పాటు అన్నది. అక్క ఏర్పాటు అని చెప్పి ఇక్కడ వండి యొక్క మీ అక్క రేణుక ఎల్లమ్మ మీ అక్క రేణుక ఎల్లమ్మని పిలిపి విలువలంపదా. మీ అక్క వచ్చినాక ఆ చోట కూర్చొని నేను ఎనక చెప్తుంది నా కొడక. రేణుక ఎల్లమ్మ అప్పుడు ఎప్పుడు ఇల్లు వాళ్ళు కబురు చేసినప్పుడు అమ్మవారు ఎల్లమ్మ కళ్యాణ చీర కట్టుకొని కనుకొని దెబ్బ 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 మరి దేవుని వేడికి వచ్చింది. ఆహా దేవుని వేడికి వచ్చింది. తమ్ముడా మల్లికార్జున మంచిగున్నావా అక్క నేను మంచిగున్నా ఉన్నాడు అన్నాడు. అక్కకు బంగారి కురిసి పెట్టలేసిర్రే. అక్కకు బంగారి కురిసి పెట్టలేసిర్రు. అమ్మవారు రేణుక ఎల్లమ్మ వచ్చింది కురిసి పెట్టడం మీద వస్తున్నదమ్మా. ఎక్కడ ముట్టు చేత పట్టిన ఆయన ముట్టుల వల్ల కామిని కర్ర పూలకంటే చేత పట్టుకున్నదా. తమ్ముడా నన్ను ఎందుకు కూరగట్ట పిలిచినావు? తమ్ముడా నీకచ్చిన కట్టమేంటి? తమ్ముడా నీకచ్చిన కాబట్టి ఏంటన్నప్పుడు నీకచ్చిన కట్టమేంటి? తమ్ముడా నీకచ్చిన కాబట్టి తమ్ముడా అని ఆ యొక్క అక్క రేణుక ఎల్లమ్మ అడిగినప్పుడు అక్క 12 ఏళ్ళు దాటినాయి. అక్క ఆడపిల్ల కమ్మి అలా మహామంటది పెళ్లి మీద ప్రేమలు పడ్డాయి. నాకు పిల్ల జాడలు కావాలన్నాను. పిల్ల జాడలు కావాలంటాను. తమ్ముడు మరి బండరగడ్డ తెచ్చుకున్నావా అంటే అక్క నువ్వు చెప్పిన విధంగా వెళ్ళిపోయిన దుర్గరాజుల పట్నం వెళ్ళిపోయి బండరగడ్డ పట్టుకొచ్చిన తల్లి చేతిలో పెట్టిన నేను తల్లి చేతిలో పెట్టిన నీ చేతిలో పెట్టిన అక్క నీ చేతిలో పెట్టి ఏడుగా మన సేపాయి తీసుకుందని. ఇక నాకు పిల్ల జాడగా లగ్గం టైం ఎత్తిపోతాంది. 12 ఏళ్ళు దాటిపోయిన అక్కమ్మా నాకు పిల్ల కావాలని చెప్పి ఎప్పుడు అడిగిందో అమ్మవారు రేణుక ఎల్లమ్మ. తమ్ముడా మల్లికార్జున నీకు దగ్గర పిల్ల ఉన్నది. తమ్ముడా నువ్వు ఎందుకు ఎగిరిత పడుతున్నావు? తమ్ముడా ఎగిరితం అవసరం లేదు నీకు పిల్ల ఉన్నది అని చెప్పినప్పుడు ఎక్కడ ఉందో మరి అక్క చెప్పు అని చెప్పినప్పుడు ఉదకోల కట్ట చేత పట్టింది. ఆ యొక్క కర్రకోల కట్ట చేత పట్టుకొని మరి తమ్ముడు చేతిలో పెట్టింది కమ్మరారా. తమ్ముడు చేతిలో పెట్టి ఎరుకో 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 అని చెప్పి మరి కడవండి రేణుక ఎల్లమ్మ. తమ్ముడా మల్లికార్జున నీకు దగ్గర పిల్ల ఎడగాదు పడగాదు ఎడగా కలిగల దాటే బాబారే. కాశీ ఓటుకున్నది గంగల ఓటుకు మరి కాశీ ఓటుకున్నది కాంచివేలి పట్నం. తమ్ముడా కాశీ ఓటుకున్నది కాంచివేలి పట్నము. కాంచివేలి పట్నం ఏ రేటి వాడు కంచి భరతరాజు భరతరాజు భార్య భూపల సిద్ధమ్మ సిద్ధమ్మ కనకుడు 7 బలియ వాళ్ళు ముందర వాళ్ళు 7 బలియల్లా తోడా పుట్టింది. తమ్ముడా ఎదురుగా మేడ మా ఆమె నీకు కావాలని నీకే ఆమె కావాలి. తమ్ముడా మేడలమ్మ అందమంటే చెప్పతనం కాదు. తమ్ముడా మేడలమ్మ అంటే సక్కని అన్న మరి లవసక్కని అమ్మాయి అంతకంటే అంతకంటే మరి ఈ భూమి మీద ఇతర లోకాలు లేకపాయి. తమ్ముడా రూపానికి తగ్గట్టుగా తమ్ముడా నీ రూపానికి తగ్గట్టుగా నీ అందానికి తగ్గట్టుగా మేడలమ్మ అందం ఉన్నది. తమ్ముడా మల్లయ్య ఆ మేడలమ్మకే నీకు కావాలి. నువ్వేం మేడలమ్మకు కావాలి. మీ ఇద్దరికి బాగుంది. తమ్ముడా ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు అక్క మరి పోతగా నేను పోతే నీకు పిల్ల అని చెప్పి నా చేతిలో పెడతారా? తమ్ముడా ఇదిగో పిల్ల అని చెప్పి నీ చేతిలో పెట్టినందుకు బడిలో పెట్టోళ్ళు కాదు. వాళ్ళు దొడ్డికి దొరలు వాళ్ళే, పట్నానికి పల్లెకు బడేళ్ళు వాళ్ళే, దొడ్డికి దొరలు వాడే, ఊరేరే పుత్రులు వాళ్ళే. తమ్ముడా బలియోళ్ళు అంటే చిన్నోళ్ళు కాదు. ఇదిగో తీసుకపో మా చెల్లి అని చెప్పి నీ చేతిలో పెడతారా? వాళ్ళ చేతిలో పెట్టేళ్ళు కాదు. తమ్ముడా మల్లయ్య తమ్ముడా ఇదిగో తీసుకపోయి నీ చెల్లి అని చెప్పి నీ చేతిలో పెట్టేళ్ళు కాదు. బలియోళ్ళకు బంగారం మీద పిసా, బలియోళ్ళకు బంగ్లాల మీద పిసా, బలియోళ్ళకు ధనం మీద పిసా.
తమ్ముడా వాళ్ళకున్న యొక్క ఈ మైనస్ పాయింట్ ఒకటి వాళ్ళకున్న దాని మీద ఫ్రిజ్ ఒకటి నువ్వు మైండ్ లో పెట్టుకోతామి అంటే నెత్తిలో పెట్టుకో నెత్తిలో పెట్టుకుని నువ్వు పోగానే 7 బలియలకు 7 అవతారాలు చూపియాలి 7 అవతారాలు అంటే ఎటు పెట్టి దానిమే కనబడాలి వాళ్ళకి 7 అవతారాలు చూపించి ఆ బలియోలతోని బంగారం బలం మీద వాళ్ళతో నువ్వు బాలికల చూడాలి ప్రత్యక్ష పంగాలు మొదలు పెట్టాలి పంగాలు మొదలు పెట్టి ఆ బలియోలతో ఆటలాడి ఒకసారి నువ్వు ఓడిపోవాలి మరోసారి వాళ్ళు ఓడిపోవాలి పంగాల మీద ఓడిపోడు రారా అక్క నువ్వు చెప్పిన ముచ్చట మంచి ఉంది అక్కమ్మ తల్లికి దండం పెట్టిండు అక్కకు దండం పెట్టిండు మల్లయ్యా తల్లికి దండం పెట్టి అక్కకు దండం పెట్టిండు అవ్వ నాకు లక్కం కావాలి పిల్లని తెచ్చుకుంటా అని చెప్పి మరి తల్లి కాళ్ళు మొక్కిండు ఒక కాళ్ళు వచ్చిండు మరి కొరడమంటారు చేత పట్టిండు మల్లయ్యా నాయనా చేత పట్టిండు తన మీద కుప్ప వచ్చిండు దేవుడు పుట్టబొట్టు రాబొట్టు అన్నాడా మహిమతోని బండారు కుప్ప పోసి పుట్టు ఉన్న వారికల్లా నీరు పూత గుర్రం తయారైంది గుర్రం అంటే గుర్రం చెప్పతరము కాదమ్మా ఆ గుర్రం మీద భగవంతుడైన అగియ వంకరు నాకు మెత్తలు పరిచయంలో దేవుడి ఆ యొక్క భగవంతుడైన గుర్రం పుట్టింది కదా దేవుడి దగ్గర గుర్రం ఉన్నది గుర్రాని దగ్గర గురుడు ఉన్నాడు భగవంతుడు గుర్రం మీద కూర్చున్నాడు దేవుడు ఎప్పుడు గుర్రం మీద కీలు పొందిండు దేవుడు పట్టదే పరే తింటూ దేవుడు అనుతున్నాడా అదే పలే మడిమతాను తగినప్పుడు మరి దేవుడు ఎక్కిన గుర్రమేనా అది దేవుడు ఎక్కిన మరి ఆగమంటే గుర్రం ఆగుతారు మరి అరవై ఆమె గుర్రం వెళ్ళిపోయారా మరి తోకజాలు మరి తొంభై ఆమె గుర్రం వెళ్తారా భగవంతుడు గుర్రం మీకు వెళ్ళి ఆ 3 కంచివేరి పట్టణానికి కాశీపట్టుకున్నది కంచివేరి పట్టణానికి 3 పులవారి మీదకి వచ్చింది 3 పులవారి మీద 3 తొవ్వలు ఉన్నాయి ఆ 3 తొవ్వల కడ గుర్రం ఆపుకున్నాడు మా అక్క ఏమని చెప్పింది కాశీపట్టుకున్నది కంచివేరి పట్టణం కంచివేరి కంచి భరతరాజు భార్య గోపాల సిద్ధమ్మ అన్నది 7 బలియోలు
ఏడవరు తోడ పుట్టింది ఒక్కటే ఆడామే కింది ఒక మేడల వాళ్ళ పెరిగింది తేనలాగి పెరిగింది కమ్మి నువ్వు అట్టే పోతే ఈ బడియోళ్ళు సిన్నోళ్ళు కాదు నీకు వాళ్ళ సేరనిచ్చి పెళ్లి చేయరు వాళ్ళ దగ్గర నువ్వు మహిమలు చూపియాలి అన్నది మరి మా అక్క ఎత్తినట్టు నేను చేయకపోతే ఆ పిల్ల నా సేద ఎక్కుతుందా నాకు ఆ పిల్ల కావాలి పిల్ల లేకపోతే నా బతకలే నాకు మేడలమ్మ కావాలి మూడు ఉత్తమల కాడగడబట్టినా ఇలా మరి చిన్నగా గుడిసి తయారు చేసిండు 7 పొలమారి మీద గుడిసి తయారు చేసిండు ఆ గుడిసి ఎందుకు అంటే భగవంతుడు కారణ దివసం మీద ఆ గుడిసెలు పోతాడు తాపకోయేతం కడతాను గుడిసెలు పోయి తాపకోయేతం కడతా అని ఆడ గుడిసి తయారు చేసిండు అన్న రాయుత్వం చూసిండు బడిలోకి హేవతరం చూపియాలి బడిలోకి హేవతరం చూపియాలి అది భగవంతుడైనా మొట్టమొదలు నన్ను ఎట్టున్నాడో అదే విధంగా చూపిస్తా అది భగవంతుడైనా ఆ నిలుగుత పూర్వమైన అల్పలో పెద్దపులి పిల్ల చేసిండు దాపలో పెద్దపులి పిల్ల చేసిండు మీదికి ఎండ కొట్టకుండా 12 సిరములు ఎత్తుకునే యొక్క ప్రతాప నాగందం చేసిండు ఎండ కొట్టకుండా అది కొండ కొడుకుంటా ఉగ్రపోయకుండా గండవేరి పచ్చులు గాలి ఊపుతున్నాయి ముంగట 2 పెద్ద పులి పిల్లలు అల్పలో ఒక జాగిరం ఉన్నది దాపలో ఒక జాగిరం ఉన్నది జాగిరం అంటే 2 కుక్క పిల్లలు దేవుని అందం చెప్పతరం కాదు దేవుని మీద పూసనం ఉన్నది గుర్రం మీద పూసనం ఉన్నది గుర్రం అందం చెప్పతరం కాదు దేవుని అందం చెప్పతరం కాదు అయినా ఆ దేవుడు గుర్రమెత్తిన భగవంతుడు నా రూపం వల్ల కళ్ళు ఎత్తవాడాలి జగ జగ కంచివేలిపట్నం ఆ కంచివేలిపట్నం అంటే ఎవరిది ఈ బడి వల్ల ఆ బడి వల్ల కంచివేలిపట్నం లోపల ఈ దేవుడి ఎరువులు ఈగకు మరణములు ఆ బడి వాళ్ళందరూ ఏం చేస్తాను వాళ్ళకి ఎప్పుడు ధనం బాగున్నది వాళ్ళు ఎప్పుడు ఆడదావుడే ఏంటి భార్యగా చూడాలి బట్టి పందాలు చిత్తుపోతులు ఆడే బడి వాళ్ళు మురుగకూడ కింద ఆడ చిత్తుపోతులు ఆడదన్నారు ఈ ఆడేటి పందాలైనా ఈ దేవుడి ఎరువులకు గుర్రం ఎరువులకు గుర్రం చెక్కల తమ్ముడు అరే ఆడేటి పందాలు చిత్తుపోతులు అవుతున్నాయి శరీరకత అవుతున్నాయి అమ్మా అట్లా వాళ్ళ ఎలుగులు వచ్చినాక 7 బడియోళ్ళు ఏమనుకున్నారు అరే తమ్మి ఇది ఏం గ్రహీలంతా సిద్ధుపోతులు మన ఆడే పందాలు మొత్తం అంతా సిరికట్ల అవుతుంది మహర్మాపులు అవుతుంది ఇది మాత్రం ఖాయమే కింది మీద అవుతాను మీది కింద అవుతాను ఇన్ని రోజులు మస్తు మంచిగా ఆడుకున్నాం ఇవాళ మనం పందాలు ఆడంగా ఇవాళ మనం ఎవరంటే ఏమో సిరికట్ల మహర్మాపులు కింది మీద మీది కింద తమ్మే మనం 7 ఉన్నాం ఎన్నడూ కూడా ఈ విధంగా మన ఊరు ఇట్లా కాలే మన పట్నం ఎట్లుండే మన ఊరు ఎట్లుండే కొద్ది వచ్చే పట్నం పట్నం పొందలు అక్కడ ఉండే మాపీత పట్నం మళ్ళీ అక్కడ ఉండే జాము మన పట్నం జాము గంటలు ఎగినట్టుండే మరి ఏమైందిరా మన పట్నం మరి గిట్ల అవుతుందంటే దొంగోడత్తుండా దొరోడత్తుండా ఆరోడత్తుండా పగోడత్తండా మిత్రుడు శత్రుడు దుండి దుషమాను మరి దయ్యం పోతేనే కనత్తాను రాక్షసులు వస్తానే మన ఊరంతా అలా కళలు అవుతాను నిన్న మనకి మొత్తం
అవునే అన్న తమ్మి మనం 7 ఉన్నాం ఇళ్ళకెళ్ళి ఒక్కడు పోయి మన మురుగగూడెం ఎంత పెద్ద ఉందిరా మస్తు పెద్ద ఉంది ఆ మురుగగూడెం ఎక్కి మన ఊరు చుట్టూ వారే కూడా మన ఊరికి మరి దయ్యవత్తందా బుధవత్తందా పల్లెవాడు పగవాడు మరి పాలేవాడు మిత్రుడు శత్రువు ఎవరైనా వస్తుందరా తమ్మి చూసిరా పోరా అరే ఆగురాడు బలం లేవు వాళ్ళే కెక్కవు నువ్వు సిగ్గిపోయిన బిడ్డ అసలు ఆడి బాధ అందరే వద్దు వాడు బాధగింది కట్టుకున్నాడు అక్కడ గుర్రం మీద ఉంచుండి అయిపోలో ఒక పెద్ద పులి దాబలో ఒక పెద్ద పులి పిల్లనేసుకున్నాడు ఆ యొక్క 12 సీట్ల పదాపనాలన్న జగదమ్మ గొడుగు వచ్చాడు జగదగ జగదగ వెలుగుతున్నాడు అన్న కూడా జరుగుతున్నాయి అన్న 2 కుక్కలు ఉన్నాయి 2 పెద్ద పులు ఉన్నాయి గుర్రం ఉన్నది గుర్రం మీద ఏముందిరా గుర్రం మీద సిపాయి ఉన్నాడు సిపాయి మీద ఏముందిరా అంటే గొడుగు ఉన్నది జగదాంబ గొడుగు ఉన్నది 12 తిరుమల పద్మనాభన కూడా ఉన్నదా మరి అంతటి రాజు అంటే ఆయన మీద ఏమన్నా ఉన్నాయిరా ఆయన మీద మొత్తం బంగారం ఉన్నదా మెరుతుండ తెలియదా మెరుతుండా ఇసడు సొమ్ములేసుకున్నాడా అరే మరి ఆ రాజు మీద అంత ధనం ఉంటే గుర్రం మీద ధనం ఉన్నదా గుర్రాకు తగ్గ ధనం వేరే ఉన్నది రాజుకు తగ్గ ధనం వేరే ఉన్నది అన్ని ముళ్ళలు ఉన్నాయి గుర్రంకే ఉన్నది 7 ముళ్ళలు ఉన్నాయి అనే గుర్రం కళ్ళ ముందు బంగారు అంత బంగారం ఒక తొలి 90,000 అవ కొడుకో అట్టి కాదు 90,000 కొంత ఆవరేజ్ తినం మనం ఏమో మరి ఆడి తమ్మి అంత బంగారం ఉంది అంటున్నావు అని ఇదే అత్తుడు ఎడన పోతున్నారా కానీ ఇదే మరి గుర్రం మన దిక్కే ఉన్నది మన దిక్కే ముఖం చూపిస్తున్నా ఆడి తమ్ముడా మన దిక్కే ముఖం చూపిస్తే అంత బంగారం అట్టికెందుకు కొనిస్తాం మనం అట్లా గుర్రం మీద బంగారం అంటే రాజు మీద బంగారం అంటే పెద్ద పుల్ల మీద బంగారం అంటే కుక్కల మీద బంగారం అంటే నాగరం దగ్గర బంగారం అంటే తమ్మి అంతటి బంగారం మనం దార పట్టుకుంటామా పెట్టుకోవద్దన్నా ఆ పిల్లగాడు ఇక్కడ దాకా రాడు ఇక్కడ దాకా వచ్చినాక దెబ్బ దొరకబడదాం గుర్రం మీద నుండి గుర్రం కింద పడకూడదాం కరకర గొంతులు పోతాం కరకర గొంతులు పోసి వాని మీద ఉన్న బంగారం వాని గుర్రం మీద ఉన్న బంగారం వాని పెద్ద పూలు వాని కుక్క పిల్లలు వాని నాగన్న ఆ బంగారం అంతా మన బంగారంలో ఉండబోయి ముల్లేసుకుంటే పెట్ట మీద పెట్ట పడితే ఎగుడు అది కూడా ఇల్లు మీద ఇల్లు పడితే 200 అవుతుంది ఇల్లు మీద ఇల్లు కడితే 200 అవుతుంది పెట్ట మీద పెట్ట పడితే పెట్ట ఇక్కడ డబల్ డోర్లు మొత్తం లారీలే ఉన్నాయి బండలు తమ్మి మరి అంత బంగారం విడిచిపెట్టద్దు అని చెప్పి ఇక్కడ బలి వాళ్ళు ఇక వాటి ముచ్చట పెట్టంగా గుర్రం మీద కూర్చున్నారా దేవుడు సొమ్ములు గుంజుకోరి నా గుర్రం మీద సొమ్ములు గుంజుకోరి నా పెద్ద పొలు నాకు కపిల్లలు నా యొక్క నాగన్న తీసుకొని పోయి మీ యొక్క నాగన్న కింద వేసుకుంటాండ్రి నా మీ ధనం అంతా ఉండవు మీ ధనం మీద వేసుకుంటానండిరా సిక్కాలి నా చేతుల సిక్కలు పెట్టారే
1000 రూపం సాలను కొనే భగవంతుడైనా ఈ ఏడుగల పుడితో కచ్చిండు దేవుడు కటబట్టి నాయన ఈ కుర్రాన్ని వెయ్యాలి నేను కుర్రాన్ని మా నాన్న ఆయన చేసిండు సిద్ధరవతి చేసిండు సిద్ధరవతి చేసి మొత్తం తొలగించుడు నాకు తొలలో దాచిపెట్టిన మల్లయ్య ఇప్పుడు జరగచ్చింది ఏ అవతారం ఎత్తారే కందరాయి బొక్కమ్మ చేత పట్టుకున్నాడా ఆ బొక్కమ్మ చేత పట్టుకొని మరి ఏ అవతారం చూపియాలని మరి అనుకునేము దేవుడు తన జల్ల అంగుతున్నాడు తయారు చేసింది పుట్టు అని చెప్పి బతుకమ్మ ఊపినప్పుడు ఆకులన్నీ జలజల రాలిని పుట్టు అని భగవంతుడు సోద్యం పలికినప్పుడు అతని మహిమతోని సవరచ్చే ఆవుల మంద తయారైంది ఆవుల మంద ఏ దిగుత కట్టు కొంగ పిల్లలు తిరుగుతున్నాయి భూమండలం మీద ఈ భూలోకం మీద కొంగ పిల్లలు తిరుగుతున్నాయి భూమండలం మీద ఆవుల మంద ఆ భగవంతుడైనా ఆవుల మంద కొట్టుకొని నట్టనాడి ఆవుల మందన డేర మందుకొని నట్టనాడి ఆవుల మందన భగవంతుడు వస్తాను భూమి కప్పుకొని పోతుంది ఆవుల మంద ఎంత పెట్టు 12 ఎకరాల పట్టు భూమి అంతా కట్టుకొని పోతాను ఆవుల మంద ఈనేటి ఈంతుంది కట్టేటి కడతా ఉన్నాయి అమ్మో అమ్మో అని చెప్పి లాగే చూడాలంటాను అమ్మో అమ్మో అని చెప్పి లాగే చూడాలంగా అనగా ఈ ఆవుల మంద తప్పుడు ఈ ఆవుల తప్పుడు ఈ దూడల తప్పుడు అరే ఈ ఆవుల తప్పుడు దూడల తప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ కాదు కాసేపు ఉన్నాదయ్యా తప్పుడు ఆవుల మంద అమ్మ అమ్మ అని చెప్పి దూడలు లాగలన్నీ కొట్టాలంటే భూమి కప్పుకొని రాగా ఈ కంచివేరి పట్నంలో యొక్క మురుగుగూడెం కింద ఆటాడే పడి వాళ్ళు ఆ ఆటలన్నీ సిత్తులు బొత్తులు అయితే తిరిగి మగపోయింది అయ్యా ఇది ఏమిరా కలిమైనా ఇదంతా ఏంటి కలిమైనా ఏమో నాకు వెళ్తలేదుగా మన ఎవరైనా బొత్తులు అయినా సిత్తులు అయినా నిన్న మంది ఎంతమంది ఆడుకున్నాం మన పట్నం చూస్తే పొద్దుగితే పట్నం పొందలాగా ఉంటే మావితే పట్నం మన లాగా ఉంది ఇవాళ సిరియగట్లు మరో మబ్బులు అవుతాను అన్నయ్య మరి ఏం కావచ్చు ఏ పిచ్చోడా భయం అంతా గిట్ల అవుతుందా మరి అప్పుడు కూడా వచ్చిందండి భూతం కావచ్చు భూతం అంతా గిట్ల అవుతుందా తమ్మే అదేంటిదో కానీ మురికి కూడా నెక్కి మన పట్నం మరి దయ్యం వస్తుందా కుత వస్తుందా మారోడు భగోడు ఎత్తులు చెట్లు దుండి దుష్టమాని ఎవరన్నా వస్తున్నారు మురిక కూడా నెక్కి సొచ్చిరారు తమ్ముడు మీరు అందరికన్నా చిన్నాడు ఏమో చేసినాడు
నీ మొక్క మొలక కూడా ఎక్కి చూస్తలే అర్థమైంది అన్నాడు